సంక్రాంతి వేళ తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంచుతూ శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 3.64% పెంచారు. పెరిగిన డీఏ 2024 జూలై 1 నుంచి వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు బకాయిలు కూడా తమకు బదిలీ అయ్యాయని తెలిపారు. ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గెస్టెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగులకు డీఏ పెంపుతో ప్రభుత్వంపై 220 కోట్ల భారం పడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు వేరు మేము వేరు కాదు, మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. కొత్త జిల్లాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ భాగంగానే ఉందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ ను మాత్రమే మార్చామన్నారు. జిల్లాల విభజన ఎలా ఉండాలో శాస్త్రీయంగా చేస్తామని తెలిపారు. రిటైర్డ్ జడ్జి సారథ్యంలో కమిషన్ వేసి అభ్యంతరాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గతంలో నాయకులకు నచ్చినట్లు జిల్లాలు చేశారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 150,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం